ఇక పట్నం పోరుకు సై ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేసే ప్లాన్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. మరి మనకి తెలుసు ఉప ఎన్నికలు కొన్ని చోట్ల అయిపోయాయి. తర్వాత మరి అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోయాయి. ఇప్పుడు పట్టణం పోరుకి సై అంటున్నట్టుగా మరి జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, ఇక ప్రతి పట్టణాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు రావడానికి మరి సంసిద్ధతగా ఉన్నట్టుగా మనకి మరి తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో సూపర్ డూపర్ విక్టరీ కొట్టిన కాంగ్రెస్ సర్కార్ మున్సిపల్ పోరుకు సై అంటుంది. స్కూళ్లకు పరీక్షల సీజన్ మొదలయ్యే లోపే అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి ఎన్నికలు పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. జనవరి చివరికల్లా అన్ని విధాలుగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సూచించినట్లుగా తెలుస్తుంది. ఆ దిశగా ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఓటర్ జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 10వ తేదీ వరకు ఓటర్ల జాబితా తయారీకి ఎస్సీసీ కసరత్తు చేయనుంది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు మరి ఇవన్నీ కూడా ఓవరాల్గా 700 కోట్లు నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకోవాలంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి చివరిలో పాలకవర్గాల గడువు ముగియనుంది. మరి ఈ రకంగా మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే మరి అన్ని ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. రానున్న ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మోగించడానికి తాము కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడానికి ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. వచ్చే నెల అంటే ఈ నెలాఖరికి మొత్తం ఎన్నికల కమిషన్ రెడీగా ఉండి మరి ఈ ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే విధంగా, లోకల్ బాడీ ఎన్నికలు జరిగే విధంగా ఉండాలని ఎన్నికల కమిషన్కి అయితే ప్రభుత్వం సూచించింది. చూడాలి మరి ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత హవా చూపిస్తుంది అనేది. మరి బీఆర్ఎస్, బీజేపీ తమ హవాని కొనసాగించగలుగుతాయా గతంలో లాగా, లేదంటే మరి సేమ్ పంచాయతీల్లో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటే వేచి చూడాల్సిన పరిస్థితి.